మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మన కొల్లమద్ది గ్రామంలో గత కొద్ది రోజులుగా 2 రోజులుగా జరుగుతున్నటువంటి పెద్దమ్మ దేవాలయ శిఖర యంత్ర ప్రతిష్టా భాగంలో 3వ రోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పూర్తిగా కావడం జరిగింది. పెద్దమ్మ, పెద్దరాజు, అలాగే మహాగణాధిపతి, 3 శక్తి అమ్మవార్లను ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ముదిరాజు సంఘం వారు పెద్ద ఎత్తున ఈ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టాపనలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ పెద్దమ్మ వారి యొక్క అనుగ్రహాలకి పాత్రలు కాగలరు. కానీ ఇక్కడ మనము నవగ్రహాలు, యోగిని మండపము, వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండలాలతో పాటుగా అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని 3 రోజులుగా అత్యంత వైభవంగా మనము పూజలు జరుపుకొని దీనికి సంబంధించినటువంటి 5 కుండాలను ఏర్పాటు చేసుకుని అక్కడ హోమాలు జరిపించుకోవడం జరిగింది. దీనిలో ముదిరాజ్ సంఘ సభ్యులే కాకుండా ఈ కొల్లమద్ది చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. వీరందరికీ కూడా ఆ పెద్దమ్మ దేవి యొక్క ఆశీస్సులు ఆచంద్రార్కం అంటే సూర్య చంద్రులు ఉన్నంత వరకు వారి వంశ అభివృద్ధి కావాలని మా మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందిస్తున్నాం. కొల్లమద్ది గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి విగ్రహము, అదే దేవాలయము ఇక్కడ నిర్మించడం జరిగింది. అందులో భాగంగా 4 రోజులుగా కార్యక్రమాలు మా ముదిరాజు సోదరులు, కుటుంబ బాంధవులు, ఇక పెద్ద మనుషులు చేస్తా ఉన్నారు. విద్యా ప్రతిష్టాపన, అదేవిధంగా హోమాలు, ఈరోజు పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణము నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల ముదిరాజు సంఘ నాయకులు, అదేవిధంగా మండల శాఖ అధ్యక్షులు, ముదిరాజులు అందరం కలిసి ఇక్కడ ఈ శుభకార్యంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ పెద్దమ్మ పెద్దరాజుల విగ్రహ ప్రతిష్టాపన, ఈ దేవాలయ నిర్మాణం అనేది ఈ అప్పర్ మానేరు డ్యామ్ ఆవరణలో ఈ ఏరియాలో ఎక్కలేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి ఇక్కడ దేవాలయం పెద్దమ్మ గుడి కట్టడము నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది. ఈ పెద్దమ్మ గుడి నిర్మాణం చేపట్టిన కొల్లమద్ది గ్రామ శాఖ ముదిరాజు సంఘానికి, దీనికి డొనేషన్ చేసిన, నిర్మాణాన్ని సహకరించిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ పెద్దమ్మ పెద్దరాజుల ఆశీర్వాదము ముదిరాజు సోదరుల పైన, అదేవిధంగా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ మానేరును ఎప్పటి నుంచో ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఇక్కడ ప్రజల డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ ఈ విధంగా కూడా ఇది ఒక పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ పెద్దమ్మ గుడి, పెద్దమ్మ తల్లి ఆలయము భవిష్యత్తులో భక్తులకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, గుడి నిర్మాణంలో పాల్గొన్న ఇక్కడి కొల్లమద్ది ముదిరాజ్ సంఘము అధ్యక్షులు దేవన్న గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, కొల్లమద్ది గ్రామ ముదిరాజు కమిటీ అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మండల శాఖ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, రాంగోపాల్ అన్న గారికి, దేవేందర్ గారికి, గొడుగు శంకర్ గారికి, లక్ష్మణ్ గారికి, అదేవిధంగా అంజనకు పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, పెద్దమ్మ దీవెనలు, పెద్దమ్మ ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కొల్లమద్ది ముదిరాజ్ సంఘం సభ్యులందరి ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దరాజుల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమము మరి ఎంతో వైభవంగా స్థాపించుకోవడం జరిగింది. 3 రోజుల కార్యక్రమం ఇప్పటికీ గడిచిపోయింది. 3 రోజులు యజ్ఞము, హోమము తోటి స్టార్ట్ అయ్యి ఈ రోజు యంత్ర ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నము పోషమల బోనాలు ఉన్నాయి. సాయంకాలం వేళ పెద్దమ్మ బోనాలు ఇక్కడికి రావాలి. మళ్ళీ రేపు ప్రొద్దున 10 గంటలకు అమ్మవారి కళ్యాణం ఉన్నది. బయలువారి మరి కార్యక్రమాలు తోటి ఈ యొక్క కార్యక్రమము పెద్దమ్మ పండుగ సంపూర్ణమవుతుంది. కాబట్టి మరి ఎన్నో రోజుల నుంచి మేము ఈ గుడి స్థాపించి నిర్మించి
మరి బాగా రోజుల నుంచి ఎదురు చూసి మరి ఈ రోజుతోటి మా యొక్క కోరిక నెరవేరుతుంది. అమ్మవారి కళ్యాణము మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మా కుల సంఘమే కాదు, మా కుల సభ్యులే కాదు, మొత్తం కోలమద్ది గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో ఈ యొక్క పెద్దమ్మ పెద్దరాజుల ప్రతిష్ట మహోత్సవం ఎంతో ఘనంగా కనుల విందుగా మరి జరుపుకోవడం జరిగింది. మరి అమ్మవారి ఆశీస్సులు, ఎందుకంటే ఈ రోడ్డు పనులనే మరి పెద్ద ఎత్తున నిర్మించుకోవడం జరిగింది కాబట్టి మరి ఎవరైనా సరే వచ్చి అమ్మా మాకు మరి కష్టాలు ఉన్నాయి, మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయని కోరుకునే విధంగా ఈ 3 రోజులు అయితే ఈ యొక్క, ఎందుకంటే ఇక్కడ మనకు ఈ మానేరు తీరమున మరి ఒక గుడి పెద్ద ఎత్తున నిర్మించుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు మరి యాత్రికులు ఎందరో వస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఇక్కడనే మైసమ్మ గుడి ఉన్నది. ఇక్కడనే ఇంకా రాబోయే నెల రోజులలో యాదవ సంఘం మరి మల్లికార్జున సంఘం గుడి అవుతుంది. ఇక్కడ పెద్దమ్మ గుడి, ఈ 3 గుళ్ళు ఇక్కడ ఎవరైనా సరే వచ్చి గంగపుత్రులు గాని ఇంకెవరైనా సరే జనాలు వచ్చి పోయే వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి అమ్మవారిని మేము కోరుకునేది ఒకటే, ఎవరైతే కోరితే వాళ్ళు వరాలిచ్చే తల్లి కావాలని మేము ఈ 3 రోజులు మరి బ్రాహ్మణోత్సవంలో తోటి మేము యజ్ఞం జరిపించి ఎంతో బ్రహ్మాండంగా ఈ రోజు యంత్ర ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. మరి తదుపరి కార్యక్రమం ఈ రోజుతో మరి పోషమ్మ బోనాలు, పెద్దమ్మ బోనాలు కార్యక్రమం ఉన్నది. రేపు మళ్ళీ యథావిధిగా పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణం నిర్మించుకొని సంపూర్ణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇట్టి కార్యక్రమానికి ఎందరో మరి అన్ని గ్రామాల నుంచి వస్తూ పోతూ ఉన్నారు కాబట్టి వారందరికీ స్వాగతం పలుకుతూ మరి వచ్చిన వారికి అమ్మవారి దయ, ప్రేమ, దయ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మేమందరము మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాము. జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్. గంభీరమైన మండలం కోలమద్ది గ్రామంలో ముదిరాజ్ సంఘం కోలమద్ది ముదిరాజ్ సంఘ సభ్యులందరూ ఎంతో ఐక్యతతో భగవంతుడి మీద భక్తి శ్రద్ధలతో అత్యధికంగా వ్యయాన్ని విచ్చేసించి దాదాపు మన రాజుగారి శిక్షణలోనే లేనటువంటి అద్భుతమైన గుణం నిర్వహించి మన దేవత కులదైవమైనటువంటి పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇంత పెద్ద మొత్తంలో గుడి నిర్మించినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. ఇదే కార్యక్రమానికి జిల్లా ఉపదేశం నన్ను మరియు జిల్లా కార్యదర్శి రమేష్ గారిని మరియు మా గంభీరపేట ఉదయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ గారు మరియు ప్రధాన కార్యదర్శి దుర్గాబాబు గారు, ఉపాధ్యక్షులు ఆనందం గారు మరియు అన్ని గ్రామాల అధ్యక్షులు మరియు వివిధ నాయకులు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ పెద్దమ్మ తల్లి పండుగ ఉత్సవాలలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో మహిళలు మండలంలో కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడున్నా సుఖ శాంతులతో అష్ట ఐశ్వర్యాలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ముందుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ఆహ్వానించేందుకు కోనమతి అధ్యక్షులైన దేవన్న గారికి మరియు మండల అధ్యక్షుడు లక్ష్మణ గారికి మేము మిగతా సంఘ సభ్యులందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై పెద్దమ్మ తల్లి.